నాగోల్ సుప్రజ హాస్పిటల్లో నూతనంగా ఏర్పాటు చేసిన కార్డియాలజీ విభాగాన్ని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్లు ప్రారంభించారు. మాతృ సంరక్షణ పేరుతో హాస్పిటల్ తీసుకొచ్చిన కొత్త స్కీమ్ను మంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో వైట్ రేషన్ కార్డు కలిగి ఆరోగ్యశ్రీ ఉన్న ప్రతి గర్భిణీ మహిళలకు డెలివరీ సమయంలో 20,000 రూపాయలకే డెలివరీ సేవలు అందించి ఇంటికి పంపడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా 20,000 రూపాయలకే డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు అందుబాటులోకి తెచ్చామని మంత్రి పేర్కొన్నారు. సుప్రజ ఆసుపత్రి యాజమాన్యం ఏర్పాటు చేసిన ఈ స్కీమ్లో పేద ప్రజలకి కార్పొరేట్ వైద్యం అందించే విధంగా ఉన్నాయని సుప్రజ హాస్పిటల్ చైర్మన్ విజయ్ని అభినందించారు. సుప్రజ హాస్పిటల్ నుండి ఈ రోజు నుండి తెలంగాణ రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ప్రతి మహిళకి 20,000 రూపాయలకే, కేవలం 20,000 రూపాయలకే అడ్మిషన్ టు డిశ్చార్జ్, డెలివరీ మొత్తం ఫ్రీగా చేయబడుతుంది. విత్ మెడిసిన్, సి సెక్షన్స్ కానీ సిజేరియన్స్ కానీ కంప్లీట్గా 20,000 రూపాయలకే చేయబడుతుంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకి ఇది ఈ రోజు నుంచి బయట 60,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇలాంటి హాస్పిటల్లో 1,50,000 వరకు ఖర్చు అవుతుంది. అది మేము ఇక్కడ 20,000కే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకి 20,000 రూపాయలకే చేద్దాం అనుకుంటున్నాం. ఆ స్కీమ్ పేరు సుప్రజ మాతృ సంరక్షణ. ఆర్మీ మెన్స్కి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కన్సల్టేషన్ ఫీజు ఓన్లీ 20 రూపాయలే. ఈ రోజు నుంచి కన్సల్టేషన్ ఫీజు 300 రూపీస్, 500 రూపీస్ ఉంటుంది మా దగ్గర. కానీ తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 20 రూపాయలకే రేషన్ అంటే కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది.